Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. తప్పక గెలవాల్సిన మ్యాచ్. గెలిస్తే నిలుస్తారు, ఓడితే నిష్క్రమిస్తారు. రెండు జట్లది అదే పరిస్థితి. ఆ రెండు జట్లే పంజాబ్, ఆర్సీబీ. ఈ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఎవరు నిలిచారో ఎవరు నిష్క్రమించారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ లివింగ్స్టన్కి అవకాశం ఇస్తే ఆర్సీబీ ఫెర్గ్యూసన్ని తీసుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ మొదట్లోనే డూప్లెసిస్, విల్ జాక్స్ వికెట్లను కోల్పోయింది. కోహ్లీ, పటిదార్లు కూడా వెంటనే అవుట్ అయ్యేవాళ్ళు. కానీ పంజాబ్ ఫీల్డర్లు చేసిన మిస్టేక్తో వాళ్ళిద్దరూ కుదురుకున్నాక బ్యాటింగ్లో అద్భుతం సృష్టించారు. కోహ్లీ అవుట్ అవడమే కష్టమైతే 2 సార్లు ఇచ్చిన అవకాశాలను వదిలేయడంతో తన మ్యాజికల్ బ్యాటింగ్తో అందరినీ అలరించాడు. పటిదార్ అయితే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 6లు, 4లతో భారీ స్కోర్ దిశగా పయనించాడు. 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. దీంతో 10 ఓవర్లలోనే 119 పరుగులు సాధించింది ఆర్సీబీ. పటిదార్ అవుట్ అయ్యాక గ్రీన్ జతకట్టడంతో కోహ్లీ మరింత రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. ఒంటి చేత్తో కొట్టిన 6 అయితే సూపర్. ఇదే ఊపులో కోహ్లీ సెంచరీ చేస్తాడని అందరూ ఆనందించారు. కానీ 92 పరుగుల వద్ద అవుట్ అవడంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కానీ దినేష్ కార్తీక్ మెరుపులతో స్టేడియం మొత్తం ఉర్రూతలూగింది. దీంతో 250 దాటుతుందనుకున్న తరుణంలో చివరి ఓవర్లో హర్షల్ పటేల్ అద్భుతం చేశాడు. 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చివరికి 241 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మొదట్లోనే ప్రభుసిమ్రాన్ వికెట్ కోల్పోయినా బెయిర్స్టో, రస్సోలు బ్యాట్ను గురిపించడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. దీంతో పవర్ ప్లేలోనే 70 పరుగులు సాధించారు. బెయిర్స్టో అవుట్ అయినా శశాంక్ శర్మ అండతో రస్సో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే 9 4లు, 3 సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు. శశాంక్ సింగ్ కూడా బౌండరీలతో అలరించాడు. రస్సో, జితేష్ శర్మ, లివింగ్స్టన్లు వెంటనే అవుట్ అయినా క్రీజ్లో శశాంక్ సింగ్ ఉండడంతో పంజాబ్ ఆశలు అలానే ఉన్నాయి. కానీ అనూహ్యంగా కోహ్లీ అద్భుత రన్అట్తో శశాంక్ సింగ్ని అవుట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ఇక మిగతా పనిని సిరాజ్, ఫెర్గ్యూసన్లు పూర్తి చేశారు. దీంతో పంజాబ్ 181 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకోగా పంజాబ్ నిష్క్రమించింది. తన అద్భుత బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.